నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేపడతా ఉంది. అసెంబ్లీలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో మరి ఇదంతా ప్రాపర్గా జరిగిందా లేదా అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పేరు ఇట్లా సర్వేలు చేసి ప్రాపర్గా జరిగిందని అంటా ఉన్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా సమాజం మొత్తం ఒక ట్రాప్లో పడిపోతుంది. ఇది బీసీ కులగణన కాదు, సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్. ఏ దేశ అభివృద్ధి అయినా ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా ఆ దేశంలో, దేశం అంటే మట్టి కాదు, మనుషులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళ మతాలు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ విద్య ఏంటి, ఉపాధి ఏంటి అనేది ఎప్పుడో లెక్క పెట్టాలి. బ్రిటిష్ వాడే నయం అనిపిస్తుంది. 1871 నుంచి 1931 వరకు బ్రిటిష్ ఇండియాలోనే ఈ దేశంలో ఉన్న ప్రతి తలని లెక్కగట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ లాంటివి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల్లో సగభాగమైన 50% బీసీల లెక్క లేదంటే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేమి దేశం? నాగరికతకి సిగ్గుచేటిది. ఎందుకంటే దేశంలో సగమైన మహిళల లెక్క ఉండదు, దేశంలో సగభాగమైన బీసీల లెక్క ఉండదు. అలాంటిది 75 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమాజాన్ని ఎక్స్రే తీయాలని చెప్పి తెలంగాణ మొదటి మోడల్, మా తెలంగాణలో చేసిన మోడల్ దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పి ఎక్స్రే అంటున్నాడు. ఇవాళ ఎక్స్రేలో పేషెంట్ ఒకరైతే రిపోర్ట్ ఇంకొకరిది ఇచ్చింది, మరి ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ, వి షేమ్ ఆన్ యూ. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్లాన్ డి మ్యానిపులేటెడ్ అండ్ డేటాని మొత్తం విధ్వంసం చేశారు. డేటా ఈజ్ ఎవ్రీథింగ్. మనుషులు తప్పు చెప్పచ్చు, రాజకీయ పార్టీలు తప్పు చెప్పచ్చు, కానీ స్టాటిస్టిక్స్ డేటా అనేది సైంటిఫిక్ సబ్జెక్టు. 2011 జనాభా లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పుడు 2025 తీసుకుంటే యావరేజ్ గ్రోత్ రేటు 1.65%. అంటే సంవత్సరానికి దాదాపు ఒక 5 లక్షల మంది కొత్తగా పుడుతుంటే 14 సంవత్సరాల్లో దాదాపు 90 లక్షల మంది పుడతారు. తెలంగాణలో యావరేజ్ గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ ఉంది. అంటే 3,30,00,000 నుంచి 1 కోటి మంది పుడితే 4,20,00,000 కావాలి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 3,50,00,000 మంది. ఓటర్ల సంఖ్య 3,35,00,000. ఆధార్ కార్డు 3,95,00,000. ఇవాళ ఓటర్ కార్డు అయినా ఒకళ్ళకి 2 ఉండొచ్చు, కానీ ఆధార్ కార్డు అనేది ఐరిస్ తీసుకుంటారు, తంబనేల్ ఉంటుంది, ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది. అలాంటిది ఆధార్ కార్డుల సంఖ్య 3,95,00,000 ఉంటే ఆధార్ కార్డు ప్లస్ ఇంటర్మీడియట్ పిల్లలు 6 లక్షలు ప్లస్ 1 to 10th క్లాస్ చదివేటోళ్ళు 45 లక్షలు. వీళ్ళు కాకుండా అప్పుడే పుట్టిన పిల్లలు 1 to 5 years లోపల 15 లక్షలు. వీళ్ళందరూ కలిపితే దాదాపు 4.5 కోట్లు అవుతుంది. దీనికేం రాకెట్ సైన్స్ అక్కర్లే. హెల్త్ డిపార్ట్మెంట్ సెన్సస్ తీయండి, జనన మరణ లెక్క. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్క తీయండి, 45 లక్షలు స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు 6 లక్షలు, ఇంకా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3,30,00,000. వీళ్ళందరికీ అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మినిమం కామన్ సెన్స్ లేకుండా, ఎటువంటి బాధ్యత లేకుండా తూతూ మంత్రంగా సందీప్ కుమార్ సుల్తాన్ అనే ఒక బీహార్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళకు అనుకూలంగా 8% ఉన్న ఓసీలని 15% చేసుకున్నారు. 15 లక్షల మంది ఎట్లా పెరుగుతారు ఓసీలు? 22 లక్షల మంది బీసీలు ఎట్లా చచ్చిపోతారు? బీసీలకు ఏమైనా గత్తర వచ్చిందా? బీసీలకు ఏమైనా రోగం వచ్చిందా? లేదా బీసీలకి సంసారాలు చేయట్లేదా? పిల్లలు పుట్టట్లేదా? ఓసీలకు ఏమన్నా సంజీవని మంత్రం వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది పిల్లలు కంటుర్రా? ముస్లిమ్స్లో ఏ విధంగా తగ్గిపోతారు జనాభా? ముస్లింలను కూడా 2 లక్షలు, ఎస్సీలలో 2 లక్షల జనాభా తగ్గిపోతారు, ముస్లింలలో 1,50,000 జనాభా తగ్గిపోతారు, బీసీలలో 22 లక్షలు తగ్గిపోతారు. ఓసీలు మాత్రం 15,50,000 మంది జనాభా పెరుగుతారు. అంటే ఇది బూటకం, నాటకం. ఇది బోకు ప్రభుత్వం, బేకారు ప్రభుత్వం. వేరే దేశంలో అయితే వీళ్ళని 22 లక్షల మర్డర్ కేసులు పెడతారు. 22 లక్షల మంది బీసీలను చంపేసారు. తెలంగాణ ప్రజలారా, ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఇవాళ మనల్ని అవమానించారు. అన్యాయం చేయడం కాదు, మనుషులుగా బతికున్న జీవాలని 22 లక్షల మంది బీసీని చంపేసిండి రేవంత్ రెడ్డి. 22 లక్షల మందిని మర్డర్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి వీళ్ళ మీద 22 లక్షల మర్డర్ కేసులు పెట్టాలి. ఎట్లా మాయమవుతారు రా భయ్ మా 22 లక్షల మంది బీసీలు? మీ ఓసీలు ఎట్లా పెరుగుతారు? మరి రాకెట్ సైన్స్ ఏంది చెప్పండి. మీరు పారదర్శకంగా ఉంటే ఓపెన్ డిబేట్ ఇది. ఇవాళ ఏ మంత్రి వస్తాడో
ఏ ఆఫీసర్ వస్తారో రమ్మండి. ఇవాళ ప్రతి గ్రామంకి పోదాం, గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, వెలమలు, కమ్మలు ఎంతమంది ఉన్నారో ఆటోమేటిక్గా చెప్తారు. మిగతా బీసీ కులాల్లో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వృత్తి కులాలు తెలిసిపోతారు. మిగతా వృత్తి లేని కులాలు వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసే 100 మంది రైతుల్లో 75% మున్నూరు కాపులే ఉంటారు. మీ అలా ఏ గ్రామంకి పోయినా ఈ ఊర్లో రైతులు ఎవరంటే భూస్వాములు, ఆసాములు, వెలమదొరలు, రెడ్డి దొరలు ఉంటారు. మిగతా వ్యవసాయం చేసుకునేటోళ్ళు మున్నూరు కాపులు, మిగతా బీసీ కులాలు ఉంటారు. అలాంటిది పంటని ఏ విధంగా కాపు కాస్తే మున్నూరు కాపు కులము, పూర్వకాలంలో యుద్ధంలో రాజ్యాన్ని కాపాడేది యుద్ధ సైనికులు. మా వృత్తి యుద్ధం చేయడం, యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేయడం. అలాంటిది ప్రజాస్వామ్య దేశంలో దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతులని ఇవాళ సౌత్ ఇండియాలో 25% పైగా ఉన్నామన్న మున్నూరు కాపులని కావాలని కుట్రపూరితంగా ఈ అగ్రవర్ణ పెత్తందారులు పిడికడు మంది చేతిలో ప్రజాస్వామ్యం బందీ చేయాలని, మున్నూరు కాపుల చైతన్యాన్ని, రాజకీయ అవగాహన వస్తే వీళ్ళకే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, కౌన్సిలర్గా, జెడ్పీటీసీగా మమ్మల్ని రానియకుండా తొక్కేయాలని కుట్రతోటి వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాలు కలిసి దోచుకొని దాచుకున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో బీసీలని కావాలని బొందబెడతారు. ఓ పాలకులారా గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, ఇక మీ ఆటలు నడవవు, మీ దొంగ లెక్కలు నడవవు. కాబట్టి అలా మున్నూరు కాపు బిడ్డ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కాపుల పౌరుషం, కాపుల చైతన్యం. మనం ఒక కులాన్ని అవమానించకూడదు, ఒక కులాన్ని తక్కువ చేయకూడదు. ఏ కులము ఏ కులం కన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. మన కుల గజ్జి కాదు మాకున్నది, కుల అభిమానం, కుల చైతన్యం. ఇవాళ మమ్మల్ని రేవంత్ రెడ్డి అవమానించుండు దారుణంగా. బతికున్న 15 లక్షల మంది మున్నూరు కాపులను చంపేసిండు. కాబట్టి ప్రతి మున్నూరు కాపు బిడ్డ కదలాలి, ప్రతి మున్నూరు కాపు స్త్రీ కదలాలి, ప్రతి మున్నూరు కాపు విద్యార్థి మేలుకో, రైతన్న మేలుకో, ప్రతి ఒక్క మున్నూరు కాపు మేలుకోండి. పరేడ్ గ్రౌండ్కి 10 లక్షల మంది కదలరండి. అప్పుడే ఇవాళ పాలిటిక్స్లో, జనాభాలో, కులంలో కులమే బలం, కులమే నిజం. కాబట్టి మీరు నిజంగా నికార్సైన మున్నూరు కాపులు అయితే, నిజంగా నికార్సైన బీసీలు అయితే ఖచ్చితంగా ఈ పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టాల్సిందే, ఈ కుట్రని ఛేదించాల్సిందే. 10 లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్లో సభ జరిగిన తర్వాత వీళ్ళకి భూకంపం ముడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మనకు జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని చేసుకొని బీసీలలో పెద్దన్న పాత్ర వహించి మనతో పాటు మిగతా బీసీ కులాలను కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులేయాల్సిందే. ముందు మన డేటా మనం తీసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో డేటాని దాచిపెడుతున్నారంటే వాళ్ళ బొక్కలు బయటపడతాయని భయపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖబర్దార్ చెప్తున్నా, హౌ డేర్ యూ మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతుల కుటుంబంలో పుట్టిన 15 లక్షల మంది మున్నూరు కాపులు చంపుతున్నావు, బీసీలను 22 లక్షల మందిని చంపుతున్నావు. కాబట్టి మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఏ విధంగా అయితే మందకృష్ణ మాదిగ గారు డప్పు మోతలతో చైతన్యం చేయించిండో ప్రతి రైతన్న నాగలి కర్రుతోటి కదలాల్సిందే, ప్రతి బీసీలని కదిలించాల్సిందే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఏదైతే సర్వే ప్రకారంగా ఏదైతే మీరు చెప్పుకుంటూ వచ్చినట్టు బీసీలు 22 లక్షల మంది తగ్గినట్టు కనిపిస్తుంది, ఓసీలు పెరిగినట్టు కనిపిస్తుంది. ఇంత జరిగినా కూడా అటు బీసీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. ప్రాపర్గా జరిగింది, ఇదంతా కరెక్టే, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఏమంటారు అన్న దీనికి? ఎవడు MCR HERD వెబ్సైట్ నుంచి దొంగతనం చేసిన దొంగనా కొడుకులు ఎవరు? 2 రోజుల క్రితము ప్రభుత్వ వెబ్సైట్లో, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మర్రి చెన్నారెడ్డి వెబ్సైట్లో పెట్టింది ప్రభుత్వ అధికారులే. లెక్కలు బయటపడతాయని దొంగతనం చేసింది ఎవడు? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి హ్యాకర్స్ ఎవరైనా వచ్చారా పాకిస్తాన్ నుంచి లేదా అమెరికా నుంచి? సిగ్గుచేటు. మీరు ఇచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కలు, మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు, మీరు ఇచ్చిన ఓటర్ల లెక్క, మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారమే మేము అడుగుతున్నాం. మా సొంతంగా ఇంట్లో కూర్చొని రాసుకోలే. 2 రెడ్లు ఒక బీసీ మంత్రి కలిసి వాళ్ళకు అనుకూలంగా డేటాని మ్యానిపులేట్ చేశారు. వీళ్ళ భరతం పడతాం, వీళ్ళకి చెప్పు దెబ్బలు, డప్పు మూతలు తప్పవు. ప్రతి ఊర్లో నాగలి కర్రతో బయలుదేరుతాం, మీ ఇంటి ముందు సదరు పెడతాం. కొడకల్లారా ఏమనుకుంటున్నారు? దున్నపోతలు ఆడిస్తాం. మీరు ఏమనుకుంటున్నారు అంటే బంగ్లాలలో, ఫామ్ హౌస్లలో మేమున్నాం, మాకు సైనికులు ఉన్నారు, మాకు గన్మెన్లు ఉన్నారు అనుకుంటున్నాం. మీరు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, రాహుల్ గాంధీ చెప్పింది ఒకటి, రేవంత్ రెడ్డి చేసింది ఒకటి. రాహుల్ గాంధీని చీట్ చేసిండా, రేవంత్ రెడ్డి బీసీలను చేసిండా? కాబట్టి మేము అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాం, సోనియా గాంధీని కలుస్తాం, రాహుల్ గాంధీని కలుస్తాం, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్, బ్రేవ్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ని మోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బలు తప్పవు. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ మేము చేస్తా అని చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం. కానీ దీనికి రాజ్యాంగం ప్రకారం చట్టం సవరణ చేయాల్సి వస్తుంది. దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఇది ఆగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏందండి, ఏమంటారు అన్నది? రేవంత్ రెడ్డి గారు రాజరికంలో లేరు, రేవంత్ రెడ్డి గారు రాజు కాదు. రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు, బీహార్లో 63%, తమిళనాడులో 63, బీహార్లో 69 ఇస్తున్నారు.
ఎంపెరికల్ డేటా బేస్ చేసుకొని చేయమన్నారు. ఎంపెరికల్ డేటా బేస్ చేయాలంటే ఇది మన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద దీనికి చట్టబద్ధత కల్పించాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఫస్ట్ ఏం చేసిండంటే చీటింగ్ చేసిండు. ఏ విధంగా అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ వేయకుండా నిరంజన్ గారిని పెట్టి నిరంజన్ గారికి ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఆయన నిర్వీర్యం చేసిండు. సెకండ్, మేమంతా హైకోర్టుకి వెళ్తామనే ఉద్దేశంతో అప్పటికప్పుడు భూసా వెంకటేశ్వరరావు అనే ఆయన్ని డెడికేటెడ్ కమిషన్ వేసారు. మరి డెడికేటెడ్ కమిషన్ పర్యవేక్షణ లేకుండా, డెడికేటెడ్ కమిషన్ మానిటరింగ్ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు, సందీప్ కుమార్ సుల్తాన్ అనే ఒక పెద్ద గుమాస్తా ఏ విధంగా చట్టబద్ధత లేకుండా అసెంబ్లీలో ఈ డేటా పెడతారు? ఈ పెట్టిన డేటాకి చట్టబద్ధత ఎందుకు లేకుండా చేశారంటే వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు, కోర్టులో కొట్టేయాలనే ఇది రాహుల్ గాంధీ కంటి తుడుపు చర్య, బీసీ కులగణన చేసినామనే బహానా. కాబట్టి మా లెక్కలు మాకు తెలుసు, మీ బొక్కలు కూడా తెలుసు, మిమ్మల్ని ఏ బొక్కలో పెట్టాలో, ఎలుకలు ఎట్లా బయటికి రావాలో మాకు తెలుసు. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సింహగర్జన అయినాక అందరి లెక్కలు బయట పెడతాం. ఖచ్చితంగా పాలకులు మళ్ళీ అవకాశం కల్పించాలి. తప్పు చేయడం, తప్పులు ఎక్కడైనా జరగచ్చు. ఉద్దేశపూర్వకంగా మీరు తప్పు చేస్తే మిమ్మల్ని క్షమించదు. ఒకవేళ మీరు క్లర్కల్ డేటానో పొరపాటు జరిగితే ఖచ్చితంగా సవరించుకోండి, మళ్ళీ అవకాశం కల్పించండి. చివరగా ఒక ప్రశ్న, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీల ఓట్లు మళ్ళీ కావాల్సి వస్తుందని చెప్పేసి ఇదంతా మళ్ళీ తెర మీకు తెచ్చారనుకోవచ్చు, అంటే ప్రాపర్గా జరగలేదు అంటున్నారు కదా, ఇదంతా అందుకే తెచ్చారనుకోవచ్చు. ఈ రాజకీయ పార్టీలకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ఈ రాజకీయ పార్టీల్లో బీసీలని బీసీ సెల్లల్లో వేసి ఎందుకు బంధించారు? ఎస్సీలని ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు అంటే అన్ని రాజకీయ పార్టీలు కుల పార్టీలే. అగ్రవర్ణాలకు సెల్లు ఉండవు, రెడ్లకి సెల్లు ఉండదు, బ్రాహ్మణులకు సెల్లు ఉండదు, వైశ్యాస్కి సెల్లు ఉండదు, వెలమోళ్ళకి సెల్లు ఉండదు. బీసీలకి ఎంబీసీలకి సెల్లు ఉంటుంది. అంటే సెల్లు వేసి బంధిస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు వదులుతారు. అంటే మేమేమన్నా జంతువులమా? ఇక్కడే అర్థమవుతుంది ఇవన్నీ కూడా అగ్రవర్ణ పెత్తందారి పార్టీలు. ఇవి ఓట్లు, సీట్లు, నోట్లతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ప్రతి బీసీ మేలుకోవాలి, ధైర్యంగా కొట్లాడాలి. మనము ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి. మనం 90% ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళు మనం 93% ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ కులాన్ని మేము అవమానించట్లే, ఏ వర్గాన్ని వ్యతిరేకించట్లే. మాకు ఆత్మగౌరవం ఇష్యూ వచ్చింది, మమ్మల్ని బతుకుండగానే చంపేస్తున్నారు. మాకు అన్యాయం చేయడం కాదు, అవమానిస్తున్నారు. పందులు, కుక్కలు, బర్రెలు లెక్క ఉంది. కానీ మా బీసీలను 22 లక్షల మందిని, అందులో 300 కాపుల్ని 15 లక్షల మంది చంపేసిరంటే మీరు ఎంత దోపిడీ చేస్తారో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యత చేయాలి. లేకపోతే మీ ఫామ్ హౌస్లు ఉండవు, మీ ప్రగతి భవన్లు ఉండవు, మీ బంగ్లాలు ఉండవు. అయితే మీరు సభ పెడతా అంటున్నారు, సభకు ఉద్దేశించుకొని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చే సలహా ఏంటి, డిమాండ్ ఏంటి? నువ్వు ట్రాన్స్పరెన్స్తో వచ్చిన డేటాని బయటపెట్టు. ఇవాళ నా పేరు విఠల్, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఇంటి అడ్రస్ ఉంటుంది. నేను ఏ కులంలో ఉన్నా తెలుసుకోవాలి కదా. నన్ను తీసుకుపోయి రెడ్డిలో వేసినావా, నన్ను తీసుకుపోయి వెలమల్లో వేసినావా? ఎట్లా 15 లక్షల జనాభా, ప్రతి గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉంటే ఆ 1000 మంది ఓటర్ల జాబితా పెడితే తెలిసిపోతుంది కదా. నువ్వు ఎందుకు బయట పెట్టట్లే అంటే నువ్వు చేసినావు దొంగతనం చేసినావు కాబట్టే వెబ్సైట్ నుంచి దొంగతనం మళ్ళొకసారి చేసినావు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఎంక్వైరీ ఏర్పాటు చేసిన దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలే? కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఎందుకు పోయింది? మా నిరంజన్ అన్నని బీసీ అనే పేరుతో వేసి ఆయనకి ఎటువంటి పవర్ లేకుండా చేసినావంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బీసీలని బొందబెట్టడానికి డిసైడ్ చేసిండు. రాహుల్ గాంధీని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అవసరమైతే ఢిల్లీ పోయి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతాం, రాహుల్ గాంధీ గల్లాబట్టి అడుగుతాం. ఇది మాకు భిక్షమేస్తే వాళ్ళేదో దయతలిచిస్తే వచ్చేది కాదు, మా హక్కు, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని రకాల శాంతియుత పోరాటాలు చేస్తాం. ఎటువంటి హింసకు తావు లేకుండా ఎవరిని ద్వేషించాం, ఎవరిని వ్యతిరేకించాం. కానీ మాకు జరిగిన అన్యాయాన్ని, మాకు జరిగిన ఆత్మగౌరవానికి జరిగిన ఆఘాతాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, పోరాడతాం. థ్యాంక్ యూ.